మనం అందరూ అనుకుంటాం అంబేద్కర్ గారిని చూడగానే ఆయన చాలా మేధావి అని, ఆయన బాగా చదివాడు అని, అంతేనా? అందరి అభిప్రాయం అదే. సాధారణంగా అంబేద్కర్ గారిని చూడగానే ఆయన బాగా చదివాడు, ప్రపంచ మేధావి అని. అలాగే కొంతమంది భారతదేశ ప్రజలు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆయన విగ్రహం చూడగానే ఈయన ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చాడు అంటుంటారు. అది కరెక్టో కాదనుకున్నా మీ అందరికీ తెలియాలి. ఒకటి, ఆయన ప్రపంచ మేధావి అని మనం అనుకుంటున్నప్పుడు ఆయన ఎలా అయ్యాడు? ఒక రోజులో అవ్వలేదు ప్రపంచ మేధావి. భారతదేశం అనగానే చాతుర్వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర. సో ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఈయన పుట్టినటువంటి శూద్ర కమ్యూనిటీ లేదా అతి శూద్ర కమ్యూనిటీ నీచంగా చూడటం ఒక సాంప్రదాయంగా మన పూర్వకాలు ఉండేది, మన తాతల నాటి ఒకప్పుడు. సో ఆ పరిస్థితుల్లో ఆయన చదువుకోవడమే కష్టమైంది. క్లాస్కి వెళ్తే స్కూల్ లోపల రానివ్వలేదు, బయట కూర్చోబెట్టారు. మంచినీళ్ళు తాగాలంటే తాగనివ్వలేదు, పైనుంచి పూలు పోసాడు. రోడ్డు మీద నడిచి వెళ్దామంటే నడవనివ్వలేదు, నువ్వు ముంతా లేదంటే వెనకాల చీపులు కట్టుకుని నడువు అన్నారు. ఇటువంటి అవమానాలు ప్రతిరోజు కోకళ్ళలో కొన్ని కోట్లు ఇప్పుడు మనం చూడట్లేదు. నీ ముందు నేను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బీటెక్ ఎంటెక్ పిహెచ్డి, నేను ఒక కంప్లీట్ డ్రెస్, ఒక షో వేసుకొని గోల్డ్ బంగారం పెట్టుకుని ఇంకో స్టాచ్గా మాట్లాడుతున్నాను. ఎందుకని? బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాన్ని. అది ఒకసారి రావాలి మన అందరికీ. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పుడు తాను అనుభవించినటువంటి బాధలు ఏంటి? ఆ బాధలు ఇలా అందరిలో కూర్చొని చదివే అవకాశం లేదు. ఏదైనా బయట ప్రయాణం చేద్దామంటే ప్రయాణం చేసే అవకాశం లేదు. నువ్వు ఎవరా అంటే మహారాణి రోజుకి వాడిని పట్టడం కానీ, లేదంటే పక్కకి తోసేయడం కానీ, రిక్షా ఎక్కితే రిక్షాలో దింపేయడం కానీ, స్కూల్లో వాటర్ అడిగితే పైనుంచి పూలు పోయడం కానీ, క్లాస్లో టీచర్ ఏదైనా సమాధానం చెప్తుంటే నువ్వు దూరం ఉండు మీకు మైలైపోతామని కానీ, ఎన్ని విపరీతమైనటువంటి బాధలు అనుభవించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఆ బాధలో వచ్చినటువంటి ఆందోళన, సాధారణ మనకి ఏదైనా బాధ వస్తే మనం ఆందోళన చెందుతూ ఉంటాం. అరే మనకి ఈ బాధ వచ్చింది, ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఒరే దానికి ఒక ఆందోళన వస్తుంది. ఆ ఆందోళన ఒక ఆలోచన వస్తుంది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ బాధని లేదా ఈ ఆందోళనని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎలా అధిగమించాలి అనుకుంటాం. సో దాని ద్వారా ఒక ఆలోచన వస్తుంది. అనుభవం, ఆందోళన, ఆలోచన, ఈ మూడటువంటి అధ్యయనం ఏం చేద్దాం? ఆ ఆలోచనని మనం ఏ రకంగా సాధించాలంటే ఒక అధ్యయనం చేయాలి. దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్షరంగా మార్చుకున్నాడు, చదువు కింద మార్చుకున్నాడు, ఎన్నో డిగ్రీలు చేశాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. చేస్తేనే ఆయన ప్రపంచ మేధావి అయ్యాడు. మన భారతదేశంలో ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో మాట్లాడితే నీచంగా చూడటం, అసహించుకోవడం, ఇవన్నీ తట్టుకునేటువంటి అంబేద్కర్ తన స్కూలింగ్ అయిపోయిన తర్వాత కొలంబియా యూనివర్సిటీ 1911 కొలంబియా యూనివర్సిటీ అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళినప్పుడు ఉన్నటువంటి కుల వ్యవస్థ కానీ, అసహించుకోవడం కానీ, చీరడం కానీ, క్లాస్ నుంచి బయటకు పంపించడం కానీ, వాటేయడం కానీ, అక్కడ కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో ఏం కనపడలేదు. హలో అంబేద్కర్ హౌ ఆర్ యూ అని కౌగులించుకుంటున్నారు అమెరికాలో. హలో అంబేద్కర్ హౌ ఆర్ యూ అని కౌగులించుకుంటున్నారు. ఇది అంబేద్కర్కి అర్థం కాలేదు. నా దేశంలో, నేను పుట్టిన దేశంలో నన్ను నీచంగా చూస్తుంటే ఈ అమెరికాలో హలో అంబేద్కర్ అని అందరూ హత్య చేసుకుంటున్నారు, కౌగులించుకుంటున్నారు ఏంటని ఆయన ఆలోచించాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన, ఈ అనుభవం, ఈ ఆలోచనని అక్షరరూపంలో మార్చుకున్నాడు కొలంబియా యూనివర్సిటీలో. ఆ కొలంబియా యూనివర్సిటీలో 1913 నుంచి 17 వరకు అంబేద్కర్ డెమోక్రసీ మీద, అంటే ప్రజాస్వామ్యం మీద తన డిగ్రీని చేసి, ఆయన గైడ్ జాన్ డ్యూరీ, ఆయన కూడా స్పెషలైజ్డ్ డెమోక్రసీ. సో డెమోక్రసీ మీద ఆయన స్పెషలైజ్ చేసి నా దేశాన్ని నేను ఏ రకంగా ఉపయోగపడాలి, నా జాతికి ఉపయోగపడాలి, అక్కడ ఉన్నటువంటి తారతమ్యాలు
అక్కడ ఎలా ఉన్నాయి, అమెరికాలో ఎలా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. సో నా భారతదేశం కూడా ఇలా అమెరికాలో చూడాలనుకున్నాడు అంబేద్కర్. ఆ రకంగా కష్టపడి చదివి మన కోసం ఆ రోజు 1915లో తర్వాత ఆయన డిగ్రీ చేశాడు, లండన్లో బారిస్టర్ లా చేశాడు, ఎన్నో పిహెచ్డీలు చేశాడు. చేసిన తర్వాత ఆయన ఊరుకోలేదు. సౌత్ బరో కమిషన్ ముందు నా జాతికి భారతదేశంలో పరిపాలన రిప్రజెంటేషన్ కావాలని రిప్రజెంట్ చేశాడు సౌత్ బరో కమిషన్ కి. తర్వాత సైమన్ కమిషన్ వస్తే సైమన్ కమిషన్ చెప్పాడు నా డిప్రెషన్ క్లాసెస్ అంటే అప్పుడు దళిత్, షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ ఏమీ లేదు. డిప్రెషన్ క్లాసెస్ అంటే ఇంక్లూడింగ్ బీసీస్ కూడా అందరూ ఎవరైతే చాతుర్వర్ణ వ్యవస్థలో ఈ సూత్రపాలు ఉన్నారో వాళ్ళందరికీ పరిపాలనలో మాకు కొంత అవకాశం కావాలని చెప్పి ఆ రోజు సౌత్ బరో కమిషన్ కి ఇస్తే తన సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ ని గాంధీ గో బ్యాక్ అంటే అంబేద్కర్ సైమన్ కమిషన్ వెల్కమ్ అని చెప్పాడు. ఆ సైమన్ కమిషన్ కి తన బాధ చెప్పుకున్నాడు ఏమని, నా జాతికి ఈ దేశంలో రిప్రజెంటేషన్ కావాలి, ఈ పరిపాలనలో రిప్రజెంటేషన్ కావాలి, కాబట్టి మా డిప్రెషన్ క్లాసెస్ కి ఈ దేశంలో పరిపాలనలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఆ రోజు సైమన్ కమిషన్ వెల్కమ్ అని బాబాసాహెబ్ చెప్తే మన ఆ రోజు వచ్చినటువంటి అధికారాలు మొత్తం ఉన్నాయి. ఆ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తను చదివినటువంటి మొత్తం అంతా తన మేధస్సందరినీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని ఎలా పరిపాలించాలి, స్వతంత్రం వచ్చింది మనకి ఎలా పరిపాలించాలి, మళ్ళీ రాజుగారు వస్తారు, రాజుగారు వస్తే మళ్ళీ ఆచరణమే ఉంటుంది. సో స్వతంత్ర భారతదేశానికి పరిపాలించాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కావాలి. కాబట్టి దానికోసం భారత రాజ్యాంగం కావాలి అని నిర్ణయించారు. 299 మంది, ఇప్పుడు మనం ఎంపీలు అంటున్నాం కదా, ఆ రోజు 299 మంది ఎంపీల్లో అంబేద్కర్ గారిని ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా వేసి మన భారత రాజ్యాంగం రాయమని చెప్పారు. ఆ రకంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఈ 299 మెంబర్స్ ఎవరైతే ఎంపీలు ఉన్నారో 7,653 సవరణలు పెట్టే దాంతో ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని వెంటనే ఒప్పుకోలేదు, రాజ్యాంగం రాయగానే వెంటనే ఒప్పుకోలేదు. ఈ 299 మంది బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు 7,653 సవరణలు పెట్టే దాంట్లో ఇందులో ఇవి ఉన్నాయి, ఏం చేద్దాం, ఇవి మార్చండి అని. దాన్ని 2,473 ఆటలని యాక్సెప్ట్ చేశారు. ఆ 7,600లో 2,473 ఆటలు యాక్సెప్ట్ చేశారు. 165 రోజులు కూర్చున్నారు వీళ్ళందరూ. మీకులాగే ఆ 299 మెంబర్స్ 165 డేస్ కూర్చున్నారు. సాధారణంగా మనకి నోరున్న మేధావులు అంటే మళ్ళీ పరిపాలించే మేధావులు అంటుంటారు. చూడగానే అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, ఆ వర్గాలకు ఏదో చేశాడు, ఆ వర్గాలకు ఏమీ చేయలేదు. 165 రోజులు ఈ 299 మెంబర్స్ ఉన్నటువంటి ఎంపీస్ కూర్చొని 7,653 సవరణలు చేయమంటే 160 రోజులు కూర్చొని మాట్లాడి 243 సవరణలు యాక్సెప్ట్ చేశారు. ఆ రకంగా తయారైనటువంటి రాజ్యాంగం ఆయన చేతిలో ఉంది. అది 395 ఆర్టికల్స్. ఇది 395 ఆర్టికల్స్. సాధారణంగా మనం విధంగా చూడగానే బయట విధంగా ఉంది, ఆయన ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ 395 ఆర్టికల్స్ లో ఓన్లీ 3 ఆర్టికల్స్ రిజర్వేషన్. ఇది 3. 340 ఆర్టికల్ ఈ దేశంలో 340 ఆర్టికల్ ఎవరైతే మనం బీసీలను చెప్పుకుంటున్నామో భారతదేశంలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటున్నామో ఈ 340 ఆర్టికల్ ద్వారా 27% రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారు బీసీలు. మరి ఎవరైనా ఒప్పుకున్నారా ఏ రోజైనా నాకు రిజర్వేషన్ ద్వారా నాకు సీట్ వచ్చిందని కానీ, నేను చదువుతున్నానని కానీ, ఉద్యోగం చేస్తున్నానని ఏ ఓబీసీ కానీ బీసీ కానీ ఒప్పుకుంటున్నాడా? 340 ఆర్టికల్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ బీసీల కోసం 27% రిజర్వేషన్. 341 ఆర్టికల్ షెడ్యూల్ క్యాస్ట్ 15% బీసీలో సగం. వాళ్ళు ఏం సీనియర్టీ షెడ్యూల్ క్యాస్ట్ లో తీసుకుంటారు రిజర్వేషన్ అంటారు. బట్ 341 ఆర్టికల్ ముందు వస్తుందా, 340 ముందు వస్తుందా? 340 ఆర్టికల్ ముందు వస్తుంది. అంతేనా లెక్క మనమే కదా. 340, 341, 42 ఇదేనా అవుతుంది ఆర్డర్. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ 340 belongs to BCs in India.
27%. అందులో సగం 15 షెడ్యూల్ క్యాస్ట్, అందులో సగం ఎస్టీ 342 7%. మరి ఎవరు ఎక్కువ రిజర్వేషన్? బీసీలకేనా? మరి చూడగానే ఏ బీసీ అన్నా నేను అంబేద్కర్ దైవాలు చదువుతున్నానని ఎవరు ఒప్పుకున్నారా? అలాగే ఇంతమంది మహిళలు ఉన్నారు. అలాగే రాజ్యాంగంలో కూడా 14, 15, 19 కూడా ఉమెన్ రిజర్వేషన్. మీరు అంతమంది ఇక్కడ ఉమెన్స్ ఉన్నారంటే కారణం భారత రాజ్యాంగం. ఇంతకుముందు భర్త చనిపోతే మంటలు వేసుకోవాలి, సతీ సాగమని. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఆడవాళ్ళు కూడా సూటులు లేదు. ఆవిడ బ్రాహ్మణ అమ్మాయి అయినా, వైశ్య అమ్మాయి అయినా, రాజుగారు అమ్మాయి అయినా లేడీ మస్ట్గా సూతులు రాలే. ఆవిడకి చదువుకోవడానికి కానీ స్వేచ్ఛ కానీ ఏమీ లేదు. ఆవిడ ఇంట్లో ఉండాలి, వాళ్ళ సంసారం చేయాలి, వాళ్ళ పిల్లల్ని డెవలప్ చేయాలి. సో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఉమెన్ రిజర్వేషన్ అన్ని ఆ 395 ఆర్టికల్స్ లో వచ్చాయి. మిగతా రిజర్వేషన్ అంతా ఆ 390 ఆర్టికల్స్ ఏం చేస్తున్నాయి? భారతదేశాన్ని ఎలా పరిపాలించాలి మీ అందరూ తెలుసా? హలో, భారత రాజ్యాంగంలో ఉన్న 395 ఆర్టికల్స్ లో ఈ 340, 341, 342 బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ రిజర్వేషన్, ఇంకొక 14, 15 ఉమెన్ రిజర్వేషన్, ఈ 5 పోయిన తర్వాత ఈ 390 ఆర్టికల్స్ దేనికి? అంబేద్కర్ దేని రాశాడు? 390 ఆర్టికల్స్ భారతదేశాన్ని ఎలా పరిపాలించాలి, భారత ప్రభుత్వానికి ఏ అధికారాలు ఉన్నాయి, భారత ప్రభుత్వం మన కోసం ఏం చేయాలి, ప్రజల కోసం, ఇవన్నీ అందులో ఉన్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ, ఎమ్మెల్యే ఎంపీలు ఎన్నుకునే ఆ వ్యవస్థ, జ్యుడిషియరీ, ఈ 3 వ్యవస్థల యొక్క అధికారాలు, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలు ఏం చేయాలి అనేది దేశంలో చెప్పేదే భారత రాజ్యాంగం. అంతేగా రిజర్వేషన్ కాదు. మీరు వాదించాలి, ముందు మీరు తెలుసుకోవాలి ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఉమెన్ అండ్ బీసీ కమ్యూనిటీస్ ఎవరు ఉన్నారో ముందు మీరు రాజ్యాంగం కోసం చదివిన తర్వాత బయట ఉన్న జనాలతో మాట్లాడాలి. ఓకేనండి? ఈ రకంగా అంబేద్కర్ గారు తను ఏదైతే చిన్నప్పుడు వాళ్ళ పెద్దలు అతను అనుభవించాడో ఆ బాధ, ఆ ఆందోళనతో వచ్చినటువంటి ఆలోచనతో వచ్చినటువంటి అక్షరాన్ని ఒక భారత రాజ్యాంగం ద్వారా మనందరికి ఇవ్వబట్టి 75 సంవత్సరాల్లో ఈ రాజ్యం, ఈ దేశం ఈ రకంగా ముందుకెళ్తుంది. ఇప్పుడు దానికి ప్రమాదం వచ్చింది. కొంతమంది మాకు 400 సీట్లు వస్తే మేము భారత రాజ్యాంగం తీసేస్తాం, 370 దాటిందంటే భారత రాజ్యాంగం తీసేస్తాం, ఒక కొత్త దాన్ని తీసుకొస్తాం అంటున్నారు. మీరు అందరూ ఆలోచించి ఇప్పుడు మీ చేతిలో ఓటు వల్ల దాన్ని బట్టి మీరు ఆలోచించి ఎగిరిపోతే భారతదేశం మనుగడ ఉండదు. పొరపాటున అదే పార్టీ మళ్ళీ వస్తే ఇంకా భారతదేశంలో రాజ్యాంగం ఉండదు, ఎలక్షన్స్ కూడా ఉండవు. చైనా లాగా, కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఒకడే ఉంటాడు నియంత్రణగా, వాడే జీవితాంతం పరిపాలిస్తూ ఉంటాడు. మనకు అది కావాలా? సొంత రాజ్యం కావాలా? మీరు అందరూ ఆలోచించుకోండి. మరొకసారి మీ అందరికీ అంబేద్కర్ బర్త్డే శుభాకాంక్షలు. జై హింద్. థ్యాంక్ యూ.